కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగుందండి, క్రమశిక్షణగా ఉంది, ఇబ్బందులు ఏమీ లేవు. ఎవరు కూడా గంజాయి బ్యాచ్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కనపడట్లేదు. ఆడపిల్లలు పొద్దున పూట వాకింగ్ చేయడానికి చక్కగా వెళ్తున్నారు. గతంలో ఎలా ఉంది సార్? గతంలో సమస్యలు ఉన్నాయి. బ్యాచ్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. మా మేసీ గారికి కొద్ది పని మీద అటు వెళ్తే వాళ్ళతో మాట్లాడాలంటేనేమో ఏమైనా పశువులు వస్తాయి కదా అని చెప్పి అటు వెళ్తే ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళు వచ్చి వీళ్ళతో తప్పించుకునేట్టు వెళ్తామని ఇబ్బంది పడేవాడు ఆయన. అలాంటిది లేదు, వాళ్ళు కనపడట్లేదు. కాబట్టి ప్రభుత్వం మారటం వల్లే సమస్య క్లియర్ అయిందని చెప్పి నేను అనుకుంటాను. అంటే సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినంత ముస్లిం సోదరులకి హిమాములకు మోజులకు డబ్బులు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? అది మంచి మంచి ఉపాయం చేశారు సార్. అది కులం మతం గురించి కాదు కానీ అది అందరికీ సముదాయం, అది అందరికీ బాగుంటది, అందరు మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటారు? వాళ్ళకి వేరే బతుకు తెరువు లేదండి. అది వాళ్ళకి బతుకు తెరువు లేదు. ఇక్కడ రావటం, ఇక నమాజ్ చదివించుకోవటం, ఇంటికి వెళ్ళి పడుకోవటమే, వేరే పనులు ఏమో ఉండవు వాళ్ళకి. అదే బతుకు తెరువుగా జీవనాది అదే. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, సమస్య లేదు, దానివల్ల ఏ ఇబ్బందులు లేవు. ఎల్లది ఎవరు లేరు. లేకపోతే ఇద్దరు రోడ్డు మీద ఉండి చేరిపోయి నువ్వు ఎవరు అంటే నువ్వు ఎవరు అని సైకిల్ అడ్డం పెట్టేసి వచ్చేపోయే వాళ్ళు కూడా ఇబ్బంది చేసేవాడు. నేను 10 ఇంటికి వెళ్తా కొట్టు కట్టేసి రోడ్డు గడ్డం వెళ్ళి పడిపోయి అలా చూస్తూ ఉంటే సరే వెళితే గొడవ ఎందుకు, నేను పక్క నుంచి వెళ్తుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అరే బాబాయ్ మమ్మల్ని చూసి పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే ఆడు ఇంకొకడు అన్నాడు అరే పెద్ద వయసు ఆయన పక్క నుంచి వెళ్తున్నాడు సైకిల్ దిగి మనం తప్పు చేశానని వాళ్ళని బాబా ఏమక్క మాక అంటే నేనేమన్నా అంటే రోడ్డు నా సొంతం కాదు అందరిది, మీ ఇష్టం వచ్చేట్టు మీరు ఉండండి, మీరు ఇష్టం వచ్చేట్టు మీరు ఉండండి. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమి లేవండి, బాగుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వస్తున్నారు కదా, ఇప్పుడు పెన్షన్ పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామం సార్. అది చాలా ఆయన గురించి మనం చాలా రుణపడి ఉంటాం మన ప్రభుత్వానికి. అలాంటి చేసినట్టయితే బతుకు తెరువు మనకు. దాని గురించి వైద్యం విషయంలో కానీ ఆహారం విషయంలో దేనికైనా సరే అన్న క్యాంటీన్లు పెట్టారు. దానివల్ల కూడా చాలా మంది చాలా ఇదిగా ఉన్నారు. ఇది ఇబ్బంది పడితే ఏం కనపడట్లేదు. ఇప్పుడు యువత ఆల్రెడీ కొంచెం మంది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడినా కానీ వైసీపీ కావాలని యువత పూర్వం ధర్నా దిగటం కరెక్టేనంటారు? ఇది చాలా వరకు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులు అందరూ కూడా ఈ నాయకులను కానీ బూతులు తిట్టడానికి కానీ లేకపోతే విద్యార్థులను కానీ ఒక బలిపశుల్లాగా ఆట వస్తువులాగా వాడుకుంటున్నారు. ఆల్రెడీ మాకు విద్యార్థులకి చాలా మందికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులుగా పడ్డాయి అని చెప్పి చాలా మంది కూడా మాకు చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు ఒక దీనికోసం వాళ్ళ ప్రాపగాండ కోసం ఈ పబ్లిసిటీ స్టంట్ తప్ప వేరే ఎటువంటి ఉద్దేశం కూడా లేదండి. ఇది అంటే ఆ రోజు ధర్నాలో కొంచెం విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు తిప్పి కొడితే మ్యూజియం రోడ్ లో 100 మంది వస్తేనే ఫుల్ అయిపోద్దండి. వేల సంఖ్యలో అయితే కనీసం 2 రోజులు ట్రాఫిక్ జామ్ అవ్వాలి. మరి అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? కనీసం నాకు తెలిసి ఒక అరగంటలో మొత్తం అక్కడికక్కడ మొత్తం ఖాళీ అయిపోయిందండి. వాళ్ళంతా కూడా పేటీఎం బ్యాచ్ లేదా పేడ్ ఆర్టిస్టులు పెట్టి చేశారు తప్ప నిజమైన స్వచ్ఛందంగా వచ్చినటువంటి విద్యార్థులు అయితే ఎవరు లేరండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, నేను ప్రతిపక్ష అసెంబ్లీకి వస్తాను, అది ఇదని మాట్లాడుతుంటే మీరు నిజంగా అతను గనక చిత్తశుద్ధి ఉంటే అతను పులివెందుల ఎమ్మెల్యే కింద అతనికి వచ్చి కనీసం ఆ నియోజకవర్గ సమస్యలను చెప్పి పరిష్కరించుకుంటానికి కృషి చేయొచ్చు. ఒకటి, చిన్నప్పుడు మా పిల్లోడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే చాక్లెట్ ఇస్తే వెళ్తాను లేదా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే వెళ్తాను అంటున్నాడు. ప్రజలందరూ ఎన్నుకొని నువ్వు పులివెందుల పులి అని చెప్తున్న నాయకుడు అసెంబ్లీకి వెళ్లకుండా నాకు ప్రత్యేక హోదా ఇస్తే వెళ్తాను లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాను అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారు గవర్నమెంట్ వచ్చి 9 నెలల్లో అది ఇదని మాట్లాడటంపై మీరేమంటారు? వీళ్ళు ఏమన్నా మిగులు బడ్జెట్లు ఇచ్చి వెళ్ళారండి, లేకపోతే వీళ్ళు ఏమన్నా డబ్బులు అధికంగా ఇచ్చి వెళ్ళారా? అసలు రాష్ట్రం విడిపోయినప్పుడే లోటు బడ్జెట్ లో ఉంది. ఈ 5 ఏళ్ళు కూడా అంధకారంలోకి తోసేసిన ఘనత చరిత్ర ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకేం లేదు. చిన్న ఉదాహరణ అండి, సమోసాలకి ఎంత బిల్లు అయిందో మనం అందరం చూసాం, గుడి సెట్లకి ఎంత అయిందో మనం చూసుకున్నాం. ఇప్పుడు అతనికి అంత భయం లేకపోతే వాళ్ళ ఇంటికి ఫెన్సింగ్, హైవే, హైటెన్షన్ వైర్లు కట్టుకోవడం ఎందుకు? ఎంతమంది సలహాదారులు కావాలండి? అంతమంది సలహాదారులను పెట్టుకొని నువ్వు తీసుకున్న సలహాలు ఏంటి, నువ్వు ఆచరించిన సలహాలు ఏంటి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఒక మాట అన్నాడు ఏంటంటే
చిన్న లేదు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అలాగే ఎవరు పడితే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కరెక్టేనంటారు అసలు? అది మాత్రం వాళ్ళకి ముందు పుట్టుకతోనే వచ్చిందో లేకపోతే వాళ్ళ స్వభావం అంతేనండి. వాళ్ళకి చిన్న పెద్ద కానీ అసలు ఎటువంటిది కూడా లేదు. వాళ్ళందరినీ అసభ్యకరమైన పదజాలాలు మనం చూసే ఉంటాం. రోజా గారి మాటలు ఎలా ఉన్నాయో, కొడాల నాని గారి మాటలు ఎలా ఉన్నాయో, అంబటి రాంబాబు గారి మాటలు ఎలా ఉన్నాయో, వాళ్ళు నోరు తెరిస్తేనే భూత పంచాంగం తప్ప ఇంకోటి లేదు. ఆఖరికి మన బోరుగడ్డ నీళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నాడు మనం చూసాం కదా. ఇక వాళ్ళ పార్టీలో అది వాళ్ళు పెట్టిన రైట్లు వాళ్ళు తీసేసుకున్నారండి. వాళ్ళు మాట్లాడతాకి మనం ఏం చెప్పడానికి కూడా మాకు సిగ్గేస్తుంది అన్నమాట. అంటే తప్పు చేసిన అధికారులను కానీ తప్పు చేసిన నాయకులు కానీ అరెస్ట్ చేయడం తప్పంటారా? తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకు తప్పు వద్దండి? ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా, నేను సిఐ పదవిలో ఉన్నాను కదా అని చెప్పి అంజుషా యాదవ్ గారు ఒక మహిళ పైన దౌర్జన్యం చేసి అర్ధనగ్నంగా ఇచ్చేశారు. వాళ్ళు న్యాయపూర్వకంగా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కేసు వేసుకున్నారు. న్యాయం జరిగింది, విచారణ జరిగింది, ఆమె సస్పెండ్ వేయటం జరిగింది. దీంట్లో ఎవరైతే తప్పు చేశారో రాజ్యాంగ పరంగా అందరికి ఒకటే శిక్ష విధిస్తారు, కానీ దాన్ని తప్పేమని చెప్పండి. అంటే వాళ్ళు అంటున్నారు కావాలని అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు రెడ్ బుక్ లేకపోతే వేరే వీళ్ళు కొత్తగా గ్రీన్ బుక్ అని పెట్టారు, రెడ్ బుక్ అని పెట్టారు. అది కాదు, రాజ్యాంగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగం అమల్లో ఉందండి. అందరికీ కూడా ఒకే న్యాయం, ఒకే రాజ్యాంగం అమల్లో ఉంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. స్వచ్ఛందంగా మనం చూస్తున్నాం కదా, ఒక నాయకుడికి ఏ విధంగా రాజ్యాంగం అమలు పడుతుందో ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కానీ వాళ్ళకి కానీ లేదా సామాన్య ప్రజలకు కానీ అదే రాజ్యాంగం అమలు పడుతుంది. ఇంతకుముందు అలా ఎక్కడుందండి? ఒక డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. దళితుల మీద ఎన్ని కుట్రలు జరిగినాయి, వయసుల మీద ఎన్ని కుట్రలు జరిగినాయి, మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి. ఇప్పుడు ఆఖరికి వాసిరెడ్డి పద్మ గారు మొన్నటిదాకా సపోర్ట్ చేసిన ఆమె ఇప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది? కనీసం పలకరీయడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తా ఉంటే సామాన్యంగా వెళ్ళి చూడటానికి వెళ్ళినా కానీ నాయకులు కానీ వాళ్ళు ఎవరిని కూడా తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి వ్యతిరేకిస్తుంది. దాన్ని బట్టి ఏంటి, ఒక లోపభూయిష్టం జరిగిందిగా. ఏం చేస్తాను? నేను కార్పొరేటర్ అండి. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బీటెక్ చదువుతున్నారండి. పాప వచ్చేసరికి ఫస్ట్ ఇయర్, బాబు వచ్చేసరికి సెకండ్ ఇయర్. అంటే ఇప్పుడు మీ పాప బాబుకి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడినాయి అండి. ఇద్దరికి ఫీజు రియంబర్స్మెంట్ పడి వాళ్ళ అకౌంట్ లోనే పడి, ఆ అకౌంట్ ఏం చేసి వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీ తరఫున ట్రాలీ వాళ్ళకే చేసాం అన్నమాట అమౌంట్. పాప వచ్చేసరికి ఏంటంటే ఎన్ఆర్ఐ కాలేజీ సిఎస్సి ఫస్ట్ ఇయర్, బాబు వచ్చేసరికి మెకానికల్ ఎస్ఆర్కే సెకండ్ ఇయర్. ఇద్దరికి ఫస్ట్ సెమ్ అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ ఇద్దరికి పడి వాళ్ళ డబ్బులు ఏం చేశారంటే వాళ్ళ అకౌంట్ వేస్తే ఆ అకౌంట్ నుంచి వాళ్ళే తీసుకొని వాళ్ళే కాలేజీకి రిటర్న్ ఇచ్చారు అనమాట. ఫీజు రియంబర్స్మెంట్ పట్టపై మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతో సంతోషంగా ఉన్నామండి, ఆనందంగా ఉన్నాం. గత గవర్నమెంట్ లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది బాబు పడింది అసలు? బాబు కంటే ఒక్కసారి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదండి బాబుకి. బాబుకి అయితే అమ్మఒడి పడింది ఇంటర్ కాబట్టి. అబ్బాయికి అయితే పాలిటెక్నిక్ చేశాడు కానీ పడలేదు అబ్బాయికి. ఇప్పుడు పట్టంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పట్టం అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాం మేము. ఇదే మాతో పాటు ఇలాగే నలుగురు చదివి ఉన్నట్టుగా వాళ్ళకు కూడా గవర్నమెంట్ సహకరిస్తే ఇంకా బాగుంటదని ఆశిస్తున్నాం. ఇప్పుడు కొంచెం వైసీపీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడలేదు అది దాన్ని యువత పూర్వని ధర్నాలు చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? సంవత్సరం గడిచిన తర్వాత వాళ్ళు ఏం చేసినా దానికి అర్థం ఉంటది. సంవత్సర పాలన అవ్వకముందు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక సంవత్సరం పరిపాలన అయిన తర్వాత ఏం పడిందో ఏం పడలేదు అనేది చేయడానికి ఏదైనా అడగడానికి ఉంటది. ఏమీ లేకుండా రోడ్లు ఎక్కితే అది జనాలకి పిచ్చోలు చేయడం తప్ప ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పట్టడం ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మాకైతే సంతోషంగా ఉందండి. సీఎం గారు ఏం చెప్తారంటే విద్యాశాఖ మంత్రి గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కానీ కూటమి ప్రభుత్వం దశల వారీగా వస్తుంది. దశల వారీగా ఇచ్చుకుంటూ వస్తున్నారు కాబట్టి కాలేజీల వారికి కూడా దశల వారీగా తెగల వారీగా ఇచ్చుకుంటూ వస్తుంది. ఇదైతే బాగానే ఉంది, మాకైతే అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. అంటే సరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది పరిపాలన? మాకైతే పరిపాలన ఈ 9 నెలలు చాతిచక్యంగా కొద్దిగా గుండె నిబ్బరంగా ఉన్నాం, మేము ధైర్యంగా ఉన్నాం. గతంలో అంటే భయంగా బతికామండి. కుట్టు కోసం కోటి విద్యలు ఇబ్బందులు పడ్డాం, పనులు లేక అప్పు తప్పు అయ్యాము. ఇప్పుడు ఆ బాధ లేదు. పోతే పోయింది, ఒక సంవత్సరం అప్పు పడతాం. రేపు సంవత్సరం నుంచి మళ్ళీ ఎలాగో మాకు ఈ మార్చి బడ్జెట్ సమావేశాలు అయిపోతాయి, ఏప్రిల్ నుంచి టెండర్లు వేస్తారు, పనులు లైన్కి వస్తాయి, నేను ఫ్రీగా ఉంటాను, వర్క్ రన్నింగ్ అయింది, ఇబ్బంది లేదు నాకు. గతంలో అంటే ఇబ్బంది పడ్డాం, తెలిసిందే కదా మీకు.